తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయవాడలోని ఐలాపురం భవన్లో పద్మశ్రీ ఎన్టీఆర్ జయంతి వజ్రోత్సవాల్లో ఫిలాంథ్రఫిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశిష్ట సేవా తత్పరులకు ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలను అందించారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన మాజీ కౌన్సిలర్ సేవా తత్పరులు వాసర్ల ముత్యాలరావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగశైలకు ఎన్టీఆర్ కీర్తి పురస్కారాలను అందించి సత్కరించారు. శాసన మండలి సభ్యులు బుద్ధ ప్రసాద్, దుబాయ్ తెలుగు మహాసభల నిర్వాహకులు సిహెచ్ రాజశేఖర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక, రచయిత కత్తిమండ పద్మాకర్, నిర్వాహకులు అద్దంకి రాజుల చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం స్వర్ణ రథోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు, గిరిజనుల నృత్యాలు, మేళ తాళాలతో రథోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణ రథంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవారు మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుగొండ మండలం పాలకపాడు జంక్షన్ వద్ద రూరల్ సీఐ రేవతమ్మ చేపట్టిన తనిఖీల్లో 50 కేజీల గంజాయి పట్టుబడిందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరు జిల్లాకు చెందిన కర్రి అప్పన్న, కర్రి రాజు, కర్రి దారా అనే వ్యక్తులు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి వాహనం డోర్లో పెట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ, ఎస్ఐ రామారావును, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం సర్కిల్, గోల్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకలపాడు దగ్గర ఆన్ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు, గోల్కొండ ఎస్ఐ రామారావు గారు వీళ్ళంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్తో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కారులోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది
కర్రీ అప్పన్న అండి, ఈయన డ్రైవర్. ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఆయనేమో వీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు, ఇప్పుడు ఈ AP 39 FF 5868 కారు, ఎర్టిగా కారు, ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి A2కి ఇవ్వడం జరిగింది. A3, A4, A2 ముగ్గురు కూడా కజిన్స్ అండి. వాళ్ళు గౌరాబాయ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దబ్బకోట విలేజ్ వీళ్ళది. వీళ్ళు ఎప్పుడో ఒక 50 years బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాను కూడా అమ్మడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు. ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గాంజా కేసు ఉంది. అలాగే కర్రీ రాజు అండి, ఈయనకి 4 కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు 4 కేసులు ఉన్నాయి. అట్లాగే A4 బైక్ మెకానిక్, ఈయన మీద అయితే ఏం కేసులు లేవు. అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకునే పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా 2 గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు, గంజా వ్యాపారం చేయడానికి. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గూడూరులో ఘనంగా ముగిసిన భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు. మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా సాగిన పల్లకీ సేవ. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయన్న వైసీపీ నేత నేదురుమల్లి. నో స్కీమ్స్ ఓన్లీ స్కామ్స్ అన్నట్లుగా పాలన ఉందని ఎద్దేవా. గోవాలోని షీర్గావ్లో శ్రీ లైరాయ్ జాతరలో తొక్కిసలాట. 7 మృతి, 30 మందికి పైగా గాయాలు. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. రికార్డు స్థాయిలో తొలి రోజు మంజునాథుని దర్శించుకున్న 30,000 మంది భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.